జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పలు సమయాల్లో ఏమవుతుందంటే మన జీవితాల్లో ఎంతో మందికి ఈ వ్యాధి వస్తుంది లేదా యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఆ సమయంలో ఏమనిపిస్తుందంటే ఈ మరణం అనేది మన మన పక్కకొచ్చేసింది. కానీ అయినా అది మన గొంతు దాకా వచ్చేస్తుంది, తిరిగిపోతుంది. ఆ సమయంలో కొన్ని అన్యూజువల్ అనుభవాలు ఏర్పడతాయి. పరమ పూజ్యశ్రీ దాదాజీ, ఇతన్నే మనం దాదా భగవాన్ అంటాం. కానీ అతను ఎప్పుడూ నేను దాదా భగవాన్ కాదంటాడు. దాదా భగవాన్ అనేది నా మనసులో ఏర్పడే పరమాత్మ. అతనే దాదా భగవాన్, అతనే అందరి గుండెల్లోనూ ఉన్నాడు. కానీ ఏమిటంత వ్యత్యాసం అంటే అతను మీ మనసుల్లోనూ ఉన్నాడు, కానీ బయటపడలేదు. నా మనసులో బయటపడ్డాడు, అంతే వ్యత్యాసం. అందుకే దాదా భగవాన్ అంటారు, మీరు మీలో ఒక భగవంతుడిగా అనుకోండి. జీవితంలో ఆఖరిదాకా అతను ఒకే విధంగానే ఉండేవాడు. చాలా పెద్ద వ్యాధి వచ్చింది అతని లైఫ్లో. అతనికి లైఫ్ అండ్ డెత్ అనే సమస్య వచ్చింది. 1958 సంవత్సరం అహ్మదాబాద్లో జన్మ జయంతి అని ఒక పెద్ద బ్రహ్మోత్సవం భక్తులందరూ వేడుక చేసుకున్నారు. అన్ని ప్రోగ్రామ్స్ ఫినిష్ అయ్యాయి. రాత్రి ఒక 9 నుంచి 12 గంటల మధ్య ఉంటుంది. అప్పుడు అందరూ భక్తితో ఆ ప్రోగ్రాం చేస్తున్నారు. ఆ సమయంలో దాదాజీ గారి మొహంలో నేనే ఆయన పక్కన కూర్చునున్నాను. దాదాజీ గారి ముఖం చూశాను. ఒక రకమైన ఫీలింగ్ అలాగే ఆయన మొహంలో తెలిసింది. ఏదో ఒక వేదన కనపడింది. సాధారణ మనుషులకు అది చూస్తే వేదన అనేలా ఉండదు. కానీ ఎప్పుడూ అతను కూడా ఉండడం వల్ల నాకు మాత్రమే అది తెలిసింది. నేను వెంటనే దాదాజీతో, మీరు ఇంటికి వెళ్ళిపోతారా అని అడిగాను. ఆయన వెంటనే సరే అన్నారు. అంతవరకు అతను అలా చెప్పనేలేదు. ఆయన సరే అనగానే ఆయన్ని ఇంటికి మేము తీసుకెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి చాలా ఓవర్గా ఈ అబ్డామినల్ పెయిన్ వల్ల అతను చాలా కష్టపడ్డారు. ఆయన ఇంతవరకు ఎటువంటి పెయిన్ ఎవరితోనూ చెప్పింది లేదు. ఆయనకి చాలా కాలు బెండు వల్ల అధికంగా బాధ అనిపించసాగింది. బాధ భరించలేకపోయారు. ఒళ్ళంతా ఆయనకి పచ్చగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆయన ఒంట్లో శ్వాస ఉందని చెప్పొచ్చు, పల్స్. అది చూసినప్పుడల్లా అతనికి సరిగ్గానే ఉండేది. ఇదంతా సడన్గా ఊహించని విధంగా జరిగింది. కానీ ఆయన చాలా నార్మల్గా ఉన్నారు. నార్మల్గా ఉన్నారని చెప్పాడు. ఆయన బంగళా పక్కన ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. రాత్రి 11 గంటలకి, 11 గంటలు కాదు 12 అయ్యి ఉంటుంది, ఆ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి ఈయన్ని తీసుకురమ్మన్నారు. చూస్తే ఈయనకి పల్స్ చాలా వీక్గా అనిపించింది. డాక్టర్స్ ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, ఈయనకి హెల్త్ అంతంత మాత్రంగా ఉంది. దాదాజీ, మరి నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను అన్నారు. నేను చాలా బావున్నాను. నేను హాస్పిటల్లో ఉండను లేను, అక్కడికి వెళ్ళను లేను. నన్ను హాస్పిటల్కంతా తీసుకెళ్లొద్దు అని ఆయన అనేవారు. ఆ తర్వాత నిర్మా అనే డాక్టర్కి వివరించాడు. వదిలేయండి, ఆయన అక్కడికంతా వెళ్ళలేరు,
మీరు చెప్పే ఈ ట్రీట్మెంట్ అంతా మేము మా ఇంట్లోనే చేసుకుంటాం. అది కాకుండా ట్రిప్స్ ఎక్కించాల్సింది. అలాంటి పరికరాలన్నీ ఇక్కడే ఉన్న 5 గంటలు ఇవ్వాలి. అలాగే చాలా మెడిసిన్స్ ఆ తర్వాత నేను చెప్పాను. నేను ఒక డాక్టరే. అప్పుడే నా సర్టిఫికెట్స్ ఉపయోగించాల్సి వచ్చింది. లేదంటే ఈ సర్టిఫికెట్స్‌తో ఎప్పటికీ పని పడకుండా ఉండేది. అన్నిటికీ నేను బెడ్‌రూమ్‌లో చేసుకోవచ్చని చెప్పాను. ఆ తర్వాత ఆ రాత్రంతా నేను ఆయన్ని గమనిస్తూ ఉండిపోయాను. మేలుకుని మరీ చూసుకున్నాను. చెప్పిన తర్వాత ఆయన ఈ డాక్టర్‌కి ఇక్కడొక డాక్టరున్నారు. చూసేసి వస్తారనే నమ్మకం ఉండేది. ఏం చేయను? అందరికీ నేనొక ఎండీ అని తెలిసినా బయటికి ఎండీగా ఉన్నా లోలోపల ఎంఏ, డీఏగా ఉన్నాను. ఆ రోజే ఆ సర్టిఫికెట్‌తో పని పడింది. డాక్టర్ పారిపోయాడు. ఆ తర్వాత ట్రీట్మెంట్ వెంటనే ప్రారంభించాం. అప్పుడే పొద్దుట మాకు హజ్‌కి పోవాల్సిన ఒక ప్రోగ్రాం కూడా పడింది. ఒక పెద్ద సాధువు దాదాజీని చూసి అతని భక్తుల ముందు ఆయన ఆత్మజ్ఞానం ప్రాప్తం పొందడానికి టైం తీసుకుని వచ్చాడు. ఆ మర్నాడు ట్రావెల్ చేసి ఆ మర్నాడు హజ్‌లో జ్ఞానవిధి ప్రోగ్రాం చక్కగా ఉంది. అక్కడున్న చిన్న గ్రామంలో ఈ గ్రామం అంతా చిన్నదిగా కనిపించింది. అక్కడ ఒక డాక్టర్, కాంపౌండర్ కూడా లేరు. మెడిసిన్‌కి తగ్గ డిస్పెన్సరీ లేక షాపో ఏదీ ఆ చోట లేకుండా పోయింది. కానీ ఆయనే అక్కడికి పోవాల్సొచ్చింది. పొద్దుటే కదలాల్సొచ్చింది. అందరం ఆ ప్రోగ్రాంకి వెళ్ళలేమని చెప్పాం. ఎలా కుదురుతుంది అని అందరూ ఒక్కసారిగా దిగులు పడ్డారు. కానీ దాదాజీ దేనికి దిగులు పడినట్టు కనిపించలేదు. మనం వెళ్దాం. ఏమీ కాదు. ఏమీ అవ్వదు. నా హెల్త్ గురించి నాకు బాగా తెలుసు. నేను ఐస్ క్రీం పక్కనే వెళ్ళను. తర్వాత హోటల్లో ఏదీ తినను అని చెప్పారు. తర్వాత డాక్టర్లందరూ కంపల్ చేయగానే సరే అని అన్నారు. అతనికి కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగింది. అందువల్ల అతను సరే అని అన్నారు. కానీ ఆయన అడిగిందేమీ దొరకలేదు. తర్వాత అన్నీ ఆయనకి కంపల్సరీ అయ్యింది. వీళ్ళందరూ కొనిచ్చారు. అంతా కొలాప్స్ అయింది. ఇటువంటి ఒక పరిస్థితిలో నాకేమీ కాలేదు. మీరు బయలుదేరండి వెళ్ళమని చెప్పారు. ఆయనకి నోటి ద్వారా ఏదీ తినడం కుదరలేదు. ఏది తాగడం కుదరలేదు. ఏది ఇవ్వాలనిపించినా ఇంటర్వ్యూకి టైం అయ్యింది. దాని మూలంగానే ఆయన అందరికీ ఇవ్వాల్సొచ్చింది. ఇంత పెద్ద ట్రావెలింగ్ మనం ఎలా చేయగలం? ఆ సమయంలో స్థలానికి వెళ్లే సమయం హీనపక్షం 8 గంటలైనా అవుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని సమయాల్లో 10 గంటలు కూడా అవుతుంది. ఇలాంటి సమయాల్లో ఎలా వెళ్ళాలి? అందరూ చాలా దిగాలుగా ఉన్నారు. ఆయన అందరికీ తెలియజేశారు. నిర్మా కూడా బాగా అర్థం చేసుకుంది. సరే వద్దు, వెళ్ళొద్దు అని ఆయన కరాఖండిగా చెప్పేశారు. కానీ దాదాజీ అదెలా సాధ్యం? మనం సాధు మహారాజుకి ప్రామిస్ చేశాం. నేనిచ్చిన ప్రామిస్ అది కుదరదు. ఏమీ అది చేయలేదు. ఆఖరికి మార్నింగ్ కదలాల్సిన మా ప్రోగ్రాం మేం మార్చేసి మధ్యాహ్నానికి బయలుదేరాలని నిర్ణయానికొచ్చాం. అంతవరకు ఆయన్ని కొంచెంసేపు పడుకోమని చెప్పి వీళ్ళు వెళ్ళడానికి కారు ఏర్పాటు చేసుకుంటున్నాం. అప్పుడే ఈ అప్పట్లో ట్రావెల్ చేసి పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ గుట్టలుగా పోసిపెట్టారు. కాబట్టి ఆయన కొద్దిగా పడుకోగానే వీళ్ళు వెళ్ళడానికి కారు ఏర్పాటు చేశాం. అందుకు దాదాజీ బస్సుల్లో వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ఆ మెడికల్ సెటప్తోనే ఆయన్ని మేము తీసుకెళ్లగలం. అతనికి ట్రిప్స్ ఇవ్వడం వల్ల అదిగాక ఎనర్జీకి ఇవ్వాల్సిందంతా తీసుకుని వెళ్ళాం. అక్కడ ఏమీ దొరికేలా లేదు. ఇవన్నీ పెట్టుకునేటట్టు ఒక పెద్ద వ్యాన్ మేము ఏర్పాటు చేశాం. అలాగే మార్నింగ్ బదులు మేము మధ్యాహ్నమే బయలుదేరాం. ఇంటి నుంచి అహ్మదాబాద్ నుంచి అందరూ మేమంతా ఒకటిగా బయలుదేరాం. ఆ రోజేంటో చూసి
ఈ డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ఫుల్ స్ట్రైక్‌లో ఉన్న సమయం. చాలా దూరం వరకు గంటల తరబడి డీజిల్ మనకు దొరుకుతుందని అన్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్‌కి మధ్యలో దాదాజీ కూర్చుని వస్తున్నారు. ఆయనకి ఒక పెట్రోల్ బంక్ నుంచి ఇంకొకటి, ఇంకొకటి నుంచి ఇంకొకటి ఈ విధంగా ఆయన్ని తిరిగి, తిరిగి, తిరిగి 56 గంటలు గడిచిపోయాయి. దాదాజీ పాపం చాలా కష్టమైన పరిస్థితిలో ఆయన ఉన్నారు. కానీ డీజిల్ ఎక్కడా దొరకలేదు. ఆ విధంగా మేము సాయంత్రమే అక్కడికెళ్ళి చేరుకున్నాం. రాత్రిలో మధ్యదారిలో ఆ వ్యాన్‌కి ఇంజిన్ సడన్‌గా ఫెయిల్ అయ్యింది. పాపం నీళ్లు కూడా ఆయన తాగలేకపోయారు. చాలా దూరం వెళ్ళాలి. ఆయన తర్వాత చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సొచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన నోరు తెరిచి చెప్పలేరు. ఆయన 2 గంటల దాకా ఏమేమో మేము ప్రే చేశాం. కానీ ఏమీ కుదరలేదు. ఆయన ఆ తర్వాత మేము ఆయన్ని ఒక బస్సులో ఎక్కి ట్రావెల్ చేయమన్నాం. అక్కడ చూశారంటే బస్సు ఊరికే గడగడ గడగడగడ లొడలొడలొడ సౌండ్ ఒకటే వచ్చేది. యాక్చువల్‌గా మేము 8 గంటల్లో ఆ చోటుకెళ్ళి చేరుకోవాల్సింది. దానికి బదులుగా మాకు 21 గంటలు పట్టింది. ఇంటి నుంచి కదిలిన తర్వాత. బయట ఏదీ దొరకనూ లేదు. ఆ గ్రామానికి పోయి చేరేటప్పుడు మేము చాలా కష్టపడ్డాం. ఆయన హెల్త్ చాలా దారుణంగా ఉండేది. కూర్చోవడం కూడా చేతకాలేదు. అందరికీ జ్ఞానదీక్ష ఆయన ఇచ్చి తీరాలి. ఆ తర్వాత ఆయన చాలామంది వెయిట్ చేయడం చూశారు. ఇంతమందికి ఆయనెలా దర్శనం ఇచ్చి కూర్చుని చెప్తారని మేము చాలా కష్టపడి ఆయన్ని ఆ చోటికి తీసుకెళ్ళాం. ఆ తర్వాత ఆయన వచ్చి జ్ఞానదీక్ష తీసుకోవలసి ఉంది. ఆ తర్వాత ఆయన సాధు మహారాజు జ్ఞానదీక్ష తీసుకుంటున్నాడు. కొంచెంసేపు ఆపేశారు. కానీ ఆయన వల్ల కూర్చోవడం కూడా కుదరలేదు. నిద్రపోతూనే ఉన్నారు. ఆయనకి గ్లూకోజు ఎక్కుతూ ఉంది. ఆ తర్వాత అక్కడ ఒకే ఒక సాధు మహారాజు మాత్రమే ఆ చోట ఉన్నారు. ఆయనకి జ్ఞానదీక్ష ఇవ్వడం జరిగింది. చాలా కష్టపడి మేము ఆయనకి జ్ఞానదీక్ష ఇచ్చాం. గ్లూకోజ్ ఇచ్చాం. ఆయన చాలా కష్టపడి మాట్లాడారు. 2-3 గంటలు మాట్లాడారు. సగం సేపు ఆయన సగం మందికి ఆ విధంగా ఆ జ్ఞానదీక్ష చెయ్యాల్సి వచ్చింది. అందరికీ పూర్తిగా చేస్తాడని మేము చెప్పుకున్నాం. ఇలా చెప్పే ఆయన అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత నేను ఆయనకి నమ్మకాన్నిచ్చాను. ఈ పరిస్థితిలో కూడా ఆయన ప్రయాణాలు ఎన్నో చేసినా ఆ పైన కుదరలేదు. తన ఉన్నత మనస్సుతో ఇతరుల గురించే ఆయన అనుకుంటూ ఉన్నారు. ఆయన చాలా కాన్ఫిడెంట్ కూడా. అందువల్ల ఆయన కాలాన్ని వెళ్లదీశారు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రాణం నిలిచిపోతుంది. ఇప్పుడు ప్రాణం పోతుంది అంటూనే అందరూ ఉండిపోయారు. కానీ ఆయన ఇతరులకు ఏం చేయగలిగారు, ఎందువల్ల ఈ వ్యాధులన్నీ వచ్చాయని అన్నిటినీ దాచకుండా అందర్నీ ఆయన అడిగారు. ఇదంతా ముగిసిన తర్వాత ఆయనకి బాగా ఆరోగ్యం క్షీణించింది. లేవలేని పరిస్థితిలో పడ్డాడాయన. చాలా కష్టపడి చాలా ప్రయాసపడి మేము ఆయన్ని తీసుకెళ్ళాం. మర్నాడు మేము కదలబోతున్నామని నిర్ణయించుకున్నాం. అందరం అహ్మదాబాద్కి బస్సులోనో ట్రైన్లోనో ఆ విధంగా పోవాలని అప్పుడు మేము నిర్ణయించుకున్నాం. కానీ దాదాజీ నిర్మా ఇక్కడి నుంచి తను రానే రాదని చెప్పేశారు. తర్వాత ఆయనొచ్చి ప్లేన్ మేము చేంజ్ చేశాం. ఆయనకి చాలా సీరియస్ కండిషన్. పాపం ఆయన చాలా కష్టపడి కూర్చునేవారు. చాలా కష్టపడి వీల్ చైర్లో కూర్చోబెట్టాం.
ఆయన్ని ఆ స్థితిలో చూసి ఆయన భక్తులందరూ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమిటిది? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆయనికి వేరే దారి లేనట్టు అయ్యింది. ఇక్కడ కౌంటర్లో ఏ ఆఫీసరున్నాడో ఆ ఆఫీసర్ ఇండియన్ ఎయిర్లైన్స్ వ్యక్తి. అతను దాదాజీని చూడగానే అతనికి క్లీన్గా చెప్పేశాడు. ఆ ఆఫీసర్కి ముందు దాదాజీని వీల్ చైర్లో కూర్చోబెట్టిన విధానం చూసి ఆయన చెప్పేశారు, ఇటువంటి కండిషన్లో ఈయన్ని నేను ట్రావెల్ చేయడానికి ఖచ్చితంగా అనుమతించలేనని చెప్పేశారు. ఇందువల్ల దారిలో ఏదైనా అయ్యిందంటే ఆ తర్వాత మేం ప్రోగ్రాంకి రామని చెప్పేశారు. ఖచ్చితంగా మేం ప్రోగ్రాం ఇవ్వలేమని చెప్పేశారు. 1 గంట సేపు దాకా నొప్పి పెడుతూ అడ్జస్ట్ చేసుకున్నారు. మేం కారులోనే వచ్చాం. ఇక్కడి నుంచి మధ్యాహ్నం పోయి చేరడం కోసమే. 1 గంట సేపు మెడికల్లో మేం చాలా ఆర్గ్యూ చేశాం. మేము ఆ రకంగా ఉన్నాం. కారులోనే వచ్చాం. ఇక్కడి నుంచి భద్రంగా పోయి చేరడం కోసమే మేం 1 గంట టైంలో ముంబాయికి పోయి చేరుకుంటాము అన్నాం. ఆయన దగ్గర చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. కానీ ఆఖరిదాకా ఆయన కుదరదన్నాడు. ఆర్గ్యుమెంటు జరుగుతూనే ఉంది. ఫ్లైట్ కదలడానికి సమయం దగ్గర పడింది. మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. మీ టికెట్ క్యాన్సిల్ చేసి ఇతరులకు కావాలంటే మేము ఇచ్చేస్తాం. కానీ మేము అతనితో బాంబే వెళ్లే తీరాలి. ఇప్పుడేం చేయమంటారు చెప్పండి అని మేము అడిగాం. అప్పుడే డాక్టర్ అనే పద్ధతిలో నిర్మాకు ఒక ఐడియా వచ్చింది. ట్యూబ్ లైట్లంటే ఒక ఫ్లాష్. నిర్మాగారే ఒక డాక్టర్ కదా, ఆమె దగ్గరికెళ్ళి చూడండి అంటే, అవును నేనే ఒక డాక్టరు, నేను ఈయనతోనే వెళ్తాను, నేను ఈయన అటెండర్నే, నేను ఈయన బాగా చూసుకుంటాను, మీరు దిగులు పడకండి అని చెప్పాను. ఆయన ముఖంలో ఒక వెలుగు కనిపించింది. నేను డాక్టర్ అని ఆయనతో చెప్పాను. మీరొక డాక్టర్ కాదు, దయచేసి తీసుకెళ్ళిపోండి, నో ప్రాబ్లం అని భద్రంగా ఉండమని చెప్పారు. ఈ టైంలోనే నా సర్టిఫికెట్కి పనిపడింది. ఆ తర్వాత మేము చాలా ఈజీగా ఆయన్ని బాంబేకి తీసుకొచ్చేశాం. ఆయన ఎప్పుడూ అలోపతి మీద నమ్మకం పెంచుకున్నారు. వాళ్ళు ఏ స్కిన్ చూసి చేస్తారనేది తెలీదు. మిగతావన్నీను ఆయుర్వేద వైద్యంలో ఏముందనేది ఆయన తెలుసుకోకుండా బయటపడిపోలేరు. ఆయన ఆ తర్వాత చాలా కోలుకున్నారు. అందరూ ఏమన్నారంటే, దాదా భగవాన్ గారి మరణం దాకా ఆయన స్ట్రాంగ్గా ఉండే సత్తా ఉంది, అతనికేమీ కాదని వాళ్ళు చెప్పారు. ఆయనకేమీ కాలేదు. అంతేకాదు, ఇప్పుడు స్థలంలో వాళ్ళు ఇచ్చిన నమ్మకాలు, తర్వాత ప్రామిస్సులు, క్షత్రియ గుణాలు నిజంగానే స్ట్రాంగ్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు నిర్మాకి ఏమనిపిస్తుందంటే, ఫిజికల్లీ బాడీ మనకు ఎప్పుడైనా టైర్డ్ అయితేనో, వేరే విధంగా జ్వరం లాంటిది వచ్చి పడినా, లేక వ్యాధి గాని ఏదైనా ప్రోగ్రాం అప్పుడు ట్రావెల్ చేస్తే ఏమవుతుందంటే, మనసు లోపల నుంచి చుట్టుకుంటూ ఉంటుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందని, అప్పుడే మనం అది కూడా చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేయగలం. మనసారా సుఖంగా లేదని చెప్పగలం. కాని దాదా భగవాన్ ఆయన ఆఖరి క్షణాల్లో కూడా ఆయనిచ్చిన మాట కాపాడడం కుదరలేకపోయిందని చెప్పి ఆయన అక్కడ్నుంచి వెళ్ళిపోయారు హజ్కి. ఈ నిర్మ, నీకేం వచ్చింది, నువ్వు చేయలేవా, ఎంత దృఢంగా ఉన్నావు, నీకిప్పుడేమైంది అని అడిగింది. వెంటనే మనసు చెప్పినట్టు తయారయ్యారు. దేన్ని లెక్క చేయలేదు, రండి అని చెప్పాడు. జ్ఞానులను చూస్తేనే మనకు ఎన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి తెలుసా? ఎందుకంటే ఆయన కరుణా సముద్రుడు. అందులో మనం స్నానం చేసి లేస్తేనే అవుతుంది. అప్పుడే మంచివన్నీ జరుగుతాయి. జ్ఞానుల కరుణను మనం వర్ణించడం కుదరదు.
ఎప్పుడూ వాళ్ళు వాళ్ళ శరీరం గురించి దిగులు పడ్డమే లేదు. ఇతరులకు సుఖాన్ని ఇవ్వడం కోసం, ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండడం కోసం, ఇతరులను మోక్ష మార్గంలో తీసుకెళ్లడం కోసం అన్నిటినీ వాళ్ళు వదిలేస్తారు. మనస వాచ కర్మణ సర్వస్వం. వాళ్ళు దేహం గురించి వాళ్ళు దేని గురించి దిగులనేదే పడలేదు. భార్యాబిడ్డల గురించి దిగులు పడలేదు, డబ్బు గురించి దిగులు పడలేదు, దేని గురించి వాళ్ళు దిగులు పడలేదు. ఒకవేళ అలా ఉన్నా వాళ్ళు ఎవరికీ దుఃఖాన్ని కలిగించడం లేదు. మనసులో ఎటువంటి కోరిక వాళ్ళు పెట్టుకోవడం లేదు. అది మాత్రమే కాదు, ఎంతమంది మనుషులు వాళ్ళని చూడ్డానికి వచ్చినా ఈ బేసిక్ క్వశ్చన్ అంటే ఐ అండ్ మై, నేను ఎవరు, దీని బేసిక్ ఎక్స్ప్లెనేషన్, దీన్ని వివరించడానికి చాలా చల్లని మనసుతో వాళ్ళు కూర్చుని చెబుతున్నారు. నెమ్మదిగా గంటల కొద్దీ వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఒకే ఒక విషయాన్ని 25 సార్లు 25 మందికి వివరిస్తారు. ఈ నిదానం, ఆత్మశక్తి అనేవి లేవంటే నిజంగా కుదరదు. ఆయన జీవితంలో టైర్డ్ అనే పదం నోటి వెంట రాలేదు, ఎప్పుడూ చెప్పలేదు. మీరు ఎంత చెప్పినా వాళ్ళు ఒకేలా ఉంటారు ఎప్పుడు. ఇదే వాళ్ళ జీవితంలోని ఈ ప్యూరిటీ అనేది ఇక్కడే మనం చూడగలం. వేరే ఎక్కడా నిజంగా మనం వాటన్నిటిని చూడలేం. ఆయన సొంత ఖర్చులు, ఇంటి ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు, బట్టల ఖర్చులు, ఇతర ఖర్చులు, ఇవన్నీ ఆయన సొంత సంపాదనతోనే. ఆయన వేలాది భక్తుల కోసం ఏదైనా ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆయన ఇంగ్లాండ్, అమెరికా ఈ స్థలాలన్నిటికీ అతను వెళ్ళొస్తాడు. అతనికి అక్కడున్న భక్తులందరూ అతనికి కావాల్సింది ఇవ్వడానికి చాలా తప్పించేవాళ్ళు. మీరేవైనా చెప్పండి, అతను ఎక్కడ్నుంచైనా డబ్బివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అతను ఏదీ వద్దని కాలదన్నుకుని ఆఖరిదాకా ఆయన తన సొంత డబ్బుతోనే అద్దె ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఇంట్లో ఎటువంటి ఆడంబరమూ లేదు, ఏదీ లేదు. ఇదే అతని ప్రిన్సిపల్ అయింది. అది ₹1 అయినా సరే తన సొంత సంపాదన నుంచే తీసిస్తాడు. బయట పనికెళ్లే 500కు పైగా దొరకదు. అందువల్లనే మనం అంత డబ్బు ఖర్చు పెట్టాలని చెప్తారు. అతని బిజినెస్లో లక్షల కొద్దీ డబ్బు వస్తుంది. అతనికి కాంట్రాక్ట్, రోడ్డు కాంట్రాక్ట్, పెద్ద పెద్ద పనులు, ఈ రకంగా అతనికి లక్షల కొద్దీ డబ్బు వస్తుంది. అతనికి కావాల్సింది మాత్రమే అతను తీసుకుంటాడు. మిగతా డబ్బంతా అతను మంచి మంచి ధర్మకార్యాలకు ఖర్చు పెడతాడు. మమ్మల్ని అంతా యాత్రలకు తీసుకెళ్తారు. మేము ఆ రకంగా ఎన్నో క్షేత్రాలకు వెళ్ళాం. ఇదే అతని నిజమైన భావన. ఎవరు నన్ను చూడ్డానికి వచ్చినా వాళ్లకు మంచే జరగాలి, వాళ్ల దుఃఖాలన్నీ వాళ్ల నుంచి పోవాలి అంటాడు. ఈ భావన అందరూ పెంచుకోవాలి అని ఆయన చెప్పారు. ఈరోజు ఆయన వల్లే అందరూ క్షేమంగా ఉన్నామన్న ఆలోచన కొందరికి ఉపయోగపడుతుంది. అందరూ అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. ఈ మంచి భావనతో నేను ఈ విధంగా మీకు టీవీ ద్వారా మీతో షేర్ చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాను. జై సచ్చిదానంద.